హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఆదిత్య హృదయం గురించి ఎంత అవగాహన ఉంది తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ఆదిత్య హృదయం ఉపదేశించిన మహర్షి ఎవరు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, బి అగస్త్యుడు, సి విశ్వామిత్రుడు, డి నారదుడు. సరైన సమాధానం అగస్త్యుడు. రెండవ ప్రశ్న, ఆదిత్య హృదయం ఏ కావ్యంలో భాగం? ఆప్షన్ ఏ మహాభారతం, బి భాగవతం, సి రామాయణం, డి స్కంద పురాణం. సరైన సమాధానం రామాయణం. మూడవ ప్రశ్న, యుద్ధకాండలో ఎవరికి ఆదిత్య హృదయం ఉపదేశించబడింది? ఆప్షన్ ఏ లక్ష్మణుడు, బి హనుమంతుడు, సి విభీషణుడు, డి శ్రీరాముడు. సరైన సమాధానం శ్రీరాముడు. నాలుగవ ప్రశ్న, ఆదిత్య హృదయం ఉపదేశించే సమయంలో శ్రీరాముడు ఎవరితో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు? ఆప్షన్ ఏ కుంభకర్ణుడు, బి ఇంద్రజిత్, సి రావణుడు, డి వాలి. సరైన సమాధానం రావణుడు. ఐదవ ప్రశ్న, ఆదిత్య హృదయం ప్రధానంగా ఎవరిని స్తుతిస్తుంది? ఆప్షన్ ఏ చంద్రుడు, బి సూర్యుడు, సి అగ్ని, డి ఇంద్రుడు. సరైన సమాధానం సూర్యుడు. ఆరవ ప్రశ్న, అగస్త్య మహర్షి శ్రీరాముని ఎలా సంబోధించాడు? ఆప్షన్ ఏ మహాబాహో, బి రామ రామ, సి రఘునందన, డి కోదండ రామ. సరైన సమాధానం మహాబాహు. ఏడవ ప్రశ్న, ఆదిత్య హృదయం పారాయణం వల్ల ఏమి లభిస్తుందని చెప్పబడింది? ఆప్షన్ ఏ ధనం మాత్రమే, బి శత్రువులపై విజయం, సి నిద్ర, డి సంతానం మాత్రమే. సరైన సమాధానం శత్రువులపై విజయం. ఎనిమిదవ ప్రశ్న, ఆదిత్య హృదయంలో సూర్య భగవానుణ్ణి సహస్రాంశు అని ఎందుకు పిలుస్తారు? ఆప్షన్ ఏ 1000 చేతులు కలవాడు, బి 1000 కళ్ళు కలవాడు, సి 1000 కిరణాలు కలవాడు, డి 1000 సంవత్సరాలు జీవించేవాడు. సరైన సమాధానం 1000 కిరణాలు కలవాడని. తొమ్మిదవ ప్రశ్న, ఆదిత్య హృదయంలో సూర్యుడు ఎవరికి ఆత్మగా వర్ణించబడ్డాడు? ఆప్షన్ ఏ దేవతలకు, బి జగత్తుకు, సి మానవులకు, డి ఋషులకు. సరైన సమాధానం జగత్తుకు. పదవ ప్రశ్న, ఆదిత్య హృదయంలో సూర్యుని మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ భాస్కరుడు, బి శశాంకుడు, సి పినాకి, డి వాసుదేవుడు. సరైన సమాధానం భాస్కరుడు. 11వ ప్రశ్న, దివాకర అనే నామం ఎవరిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ చంద్రుడు, బి వరుణుడు, సి అగ్ని, డి సూర్యుడు. సరైన సమాధానం సూర్యుడు. 12వ ప్రశ్న, ఆదిత్య హృదయం వినిన తర్వాత శ్రీరాముడు ఏమి చేశాడు? ఆప్షన్ ఏ ధ్యానం చేశారు, బి పారాయణం చేశాడు, సి యుద్ధం వదిలాడు, డి లంక విడిచారు. సరైన సమాధానం పారాయణం చేశారు. 13వ ప్రశ్న, ఆదిత్య హృదయం ఎన్నిసార్లు జపించాలని
అగస్త్యుడు సూచించాడు? ఆప్షన్ ఏ ఒకసారి, బి 2 సార్లు, సి 3 సార్లు, డి 5 సార్లు. సరైన సమాధానం 3 సార్లు. 14వ ప్రశ్న. ఆదిత్య హృదయం పారాయణం తర్వాత శ్రీరామునికి ఏమి కలిగింది? ఆప్షన్ ఏ సందేహం, బి దుఃఖం, సి ఉత్సాహం మరియు ధైర్యం, డి నిద్ర. సరైన సమాధానం ఉత్సాహం మరియు ధైర్యం. 15వ ప్రశ్న. ఆదిత్య హృదయంలో సూర్యుడు ఏ దేవతల సమాహార స్వరూపుడిగా చెప్పబడ్డాడు? ఆప్షన్ ఏ బ్రహ్మ, విష్ణు, శివ, బి గణేశ, స్కంద, సి సప్తర్షులు, డి అష్టదిక్పాలకులు. సరైన సమాధానం బ్రహ్మ, విష్ణు, శివ. 16వ ప్రశ్న. భాస్వాన్ అనే పదం అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రకాశించేవాడు, బి కాపాడేవాడు, సి సృష్టించేవాడు, డి సంహరించేవాడు. సరైన సమాధానం ప్రకాశించేవాడు. 17వ ప్రశ్న. ఆదిత్య హృదయం పారాయణం ఏ సమయంలో చేయటం శ్రేష్టం? ఆప్షన్ ఏ అర్ధరాత్రి, బి సూర్యోదయ సమయం, సి మధ్యాహ్నం మాత్రమే, డి సాయంత్రం మాత్రమే. సరైన సమాధానం సూర్యోదయ సమయం. 18వ ప్రశ్న. ఆదిత్య హృదయంలో సూర్యుడు ఏ గ్రహాలకు అధిపతిగా వర్ణించబడ్డాడు? ఆప్షన్ ఏ నవగ్రహాలకు, బి చంద్రునికి మాత్రమే, సి శనికి మాత్రమే, డి గురువుకు మాత్రమే. సరైన సమాధానం నవగ్రహాలకు. 19వ ప్రశ్న. ఆదిత్య హృదయంలో సూర్య భగవానుని హిరణ్యగర్భ అని పిలుస్తారు. దాని అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ బంగారు రథం కలవాడు, బి సృష్టికి మూలమైన దివ్య తేజస్సు, సి బంగారం కిరీటం ధరించినవాడు, డి స్వర్గానికి రాజు. సరైన సమాధానం సృష్టికి మూలమైన దివ్య తేజస్సు. 20వ ప్రశ్న. ఆదిత్య హృదయం శ్లోకాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 21, బి 27, సి 31, డి 36. సరైన సమాధానం 31. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.